ఏపీలో మద్యం దుకాణాల కోసం 3 రోజుల్లో 3,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని హోంమంత్రి అనిత తెలిపారు. ఇప్పటి వరకు రుసుముల రూపంలో 60 కోట్లు వచ్చాయన్నారు. ఈ నెల 9 వరకు గడువు ఉండగా చివరి 3 రోజుల్లో ఎక్కువ దరఖాస్తులు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలు, 12 స్మార్ట్ స్టోర్ల లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. నూతన మద్యం దుకాణాల కోసం 1,00,000కు పైగా దరఖాస్తులు రావచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుముల రూపంలోనే దాదాపు 2,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేస్ కి అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి ఇస్తే అక్కడ వాళ్ళు ఇంకా దానికి ఏదైనా యాడ్ చేయటమా లేకపోతే ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఏదైనా చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఫర్దర్ గా లాస్ట్ అండ్ ఫైనల్ రిపోర్ట్ ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడానికి కూడా మేము ఈరోజు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు ప్రతి సెక్టార్లో ఇక్కడ మనం ఆలోచించుకుంటే ఇంతవరకు లాస్ట్ 5 సంవత్సరాల కాలంలోని కూడా ప్రతి సెక్టార్ కూడా నిజంగా చెప్పాలంటే నిర్వీర్యం అయిపోయింది. అగ్రికల్చర్ సెక్టార్ దగ్గర నుంచి ఇందాక నేను మీటింగ్ లో కూర్చుంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రాన్ కల్చర్ సంబంధించి వాళ్ళైతే బయటకు వచ్చి ఆక్వా కల్చర్ అయితే గగ్గోలు పెడుతున్నారు. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. మళ్ళీ మేము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి, మీరు మాకు సపోర్ట్ చేయండి, డెఫినెట్ గా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి మాకు అందరికి చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తాం. ఈ రోజు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాని మినిట్స్ అన్ని కూడా